ఆర్కే బీచ్ లో సీఎం చంద్రబాబు యోగా డేను ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాని నరేంద్ర మోడీ యోగా చేసే ప్రదేశం పరిశీలించారు. మంత్రి నారాయణ డీజీపీ అధికారులతో కలిసి చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. నిర్వహించడానికైతే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికైతే భారీ ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. ఆ ఏర్పాట్లు జూన్ 21వ తారీఖున జరగాల్సిన ఏదైతే యోగాంధ్ర కార్యక్రమం ఉందో దాన్ని అయితే ఘనంగా నిర్వహించడానికైతే దాదాపు జిల్లా యంత్రాంగం భారీగా అయితే ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్ అయితే చూడొచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే పైన పరిశీలిస్తున్న దృశ్యాలు అయితే మనం విజువల్స్ అయితే ఎఫెక్ట్లో అయితే మనం చూడొచ్చు. పూర్తిగా అయితే ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఆర్కే బీచ్ ప్రాంతంలో కాళీమాత టెంపుల్ ఏరియాలో అయితే ఏదైతే ఏర్పాట్లు చేశారో ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం అసలు ఆ రోజు 5 లక్షల మంది పాల్గొనే ఈ యొక్క ప్రాంతం మొత్తాన్ని కూడా ఏ విధంగా ఏర్పాట్లు చేయాలనే విషయాన్ని అయితే అధికారులు ఏ విధంగా ఏర్పాట్లు చేశారనే విషయాన్ని అయితే అధికారులు అయితే వెల్లడించడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం రామకృష్ణ బాబుతో పాటు అలానే మన ఇక్కడ లోకల్ ఎంపీ భరత్తో అలానే జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది. కలెక్టర్ అయితే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా వివరించడం అయితే జరుగుతుంది. సీఎం చంద్రబాబు నాయుడుకి అయితే దాదాపు అన్ని విషయాలు వివరించడానికి అయితే స్థానికంగా వంగలపూడి అనిత కూడా ఉండడం అయితే జరిగింది. ప్రస్తుతం దీనికి భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా ప్రస్తుతం ఇది ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చేయడమే జరిగింది. మనం విజువల్స్లో అయితే చాలా క్లియర్గా అయితే చూడొచ్చు. అక్కడ మొత్తం ఏమేమి ఏర్పాట్లు చేయాలి, ఎలా ఏర్పాట్లు చేయాలి, ఏర్పాట్ల పైన ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని కూడా వెల్లడించడం జరుగుతుంది. ఇప్పుడు మంత్రి నారాయణ అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడుకి అయితే వివరిస్తున్నారు. అసలు మున్సిపల్ పరిధిలో కావచ్చు జీవీఎంసీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, జీవీఎంసీ ఎటువంటి చర్యలు తీసుకొని ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం దీని మొత్తాన్ని కూడా నీట్గా క్లీన్ అండ్ గ్రీన్గా తయారు చేయడం, దాంతోపాటు యోగాంధ్రకు సంబంధించి ప్రకటనలు కూడా పెట్టడం అయితే జరిగింది. ప్రస్తుతం ఇక్కడ పూర్తిగా అన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. పెయింట్స్ వేయడము అలానే చుట్టుపక్కల ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ఏర్పాట్లు చేయడం అవుతుంది. ఒక పక్క సాగర్ తీరం, మరో పక్క ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడానికి అయితే దాదాపు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయిన విషయాన్ని మన తేటతెల్లంగా అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి జూన్ 21వ తారీఖున అయితే యోగాంధ్రనైతే ఘనంగా నిర్వహించడానికి యోగా దినోత్సవాన్ని అయితే ఘనంగా నిర్వహించడానికి అయితే ఏర్పాట్లన్నీ కూడా దాదాపు రెండు ప్రాంతాల్లో అయితే ఏర్పాట్లు అయితే పూర్తి చేయడమే జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఆర్కే బీచ్ ప్రాంతంలో వర్షం కురవకుండా ఉంటే ఆ రోజు ఏ విధంగా అయితే ఇక్కడ చర్యలు తీసుకోవాలి, ఎలా అయితే చేయాలనే విషయాన్ని అయితే మనకు తెలియజేసే విధంగా అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ అంతా కూడా ఏర్పాట్లన్నీ కూడా జరగడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని విధాలుగా ఏర్పాట్లు తీసుకోవాలని అయితే అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నట్టయితే మనకు కనిపిస్తుంది. కలెక్టర్కి అయితే ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని అయితే తెలియజేసే విధంగా దిశానిర్దేశం చేయడం అయితే ప్రస్తుతం అయితే మనం విజువల్స్ అయితే చూస్తున్నాం. ఇక్కడ తర్వాత మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో ఏదైతే ఉందో అక్కడ ఏర్పాట్లు ఎటువంటివి అయితే చేశారో ఆ ఏర్పాట్లను పరిశీలించడానికి, అలానే ఇక్కడ నుండి పామ్ బీచ్ వరకు కూడా ఏర్పాట్లు అన్నింటినీ పరిశీలించి కులంకుశంగా ప్రతి ఒక్క చర్యని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ రావడంతో అయితే దాదాపు భారీ బందోబస్తుని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని అయితే కూడా కలెక్టర్కి ఆదేశించడం అయితే జరుగుతుంది. ఈ యొక్క దాదాపు ఈ క్లియర్ అయిపోయిన అంతా కూడా ఈ ఫీల్డ్ విజిట్ అయిన తర్వాత వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహించడం అయితే జరుగుతుంది. అధికారుల సమీక్షను అయితే దాదాపు నోవటల్ ప్రాంతంలో అయితే ఈ యొక్క అధికారులతో సమీక్ష నిర్వహించడం అయితే పూర్తిగా స్థాయిలో అయితే చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితిని మరింత పరిశీలించడానికి మరి కాసేపట్లో అయితే ముఖ్యమంత్రి ఆంధ్ర యూనివర్సిటీ కూడా వెళ్లడం అయితే జరుగుతుందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజేంద్ర, విశాఖపట్నం.